నమస్తే. ఏం చేస్తున్నారు? మేమెక్కడున్నామా అని చూస్తున్నారా? ఇది అట్లాంటాలోని జార్జియా ఎక్వేరియం అన్నమాట. ఆ ఎక్వేరియంలో మేము డాల్ఫిన్ షో చూడడానికి కూర్చున్నాము. అదిగో డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు డాల్ఫిన్స్ వస్తాయి. మేము స్ప్లాష్ జోన్లో ఉన్నాము. డాల్ఫిన్స్ వచ్చేసాయి. ఓహ్! స్ప్లాష్ జోన్ అని ఉంటుంది. మనకిష్టమైతే ఆ రోలో కూర్చోవచ్చు, లేకపోతే కొంచెం వెనక కూర్చోవచ్చు. ముందు కూర్చుంటేనే పాప ఎంజాయ్ చేస్తుందని చెప్పి మేము ముందు కూర్చున్నాము. ఎంత బాగుందో ఈ డాల్ఫిన్ షో. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. నేను చాలా ఎంజాయ్ చేశాను. నేను డాల్ఫిన్స్ని చూడటం ఇదే ఫస్ట్ టైము. డాల్ఫిన్స్ మాంసాహారమే తింటాయి, వాటర్లో దొరికే ఫిషెస్, స్క్విడ్స్ లాంటివి. కానీ చాలా ఫ్రెండ్లీ అంట, మనతో హ్యూమన్స్తో ఫ్రెండ్లీగా ఉంటాయంట. ఇక్కడ డాల్ఫిన్స్ వాళ్ళ ట్రైనర్స్ ఏం చెప్తే అవి చేస్తున్నాయి వాళ్ళ చేతి సైగల ద్వారా. వాళ్ళేమో అవి చెప్పిన పని చేయగానే ఒక ట్రీట్ లాగా, అప్రిసియేషన్ లాగా ఒక ఫిష్ ఇస్తున్నారు. అవి తిని ఇంకా ఉత్సాహంగా నెక్స్ట్ చేసేది ఇంకా ఎగిరి చేస్తున్నాయి అన్నమాట. డాల్ఫిన్స్ని చూస్తే నాకు ఒక్కసారి వెళ్ళి పట్టుకోవాలి, పెట్ చేయాలి అని చాలా అనిపించింది. కానీ ఇక్కడ ఈ ఎక్వేరియం దగ్గర మనం దూరం నుంచి చూడటమే కానీ వాటిని ముట్టుకొని పెట్ చేసే అవకాశం అయితే లేదు. చాలామంది ఉన్నారు మేము వచ్చిన రోజు. వీకెండ్స్ అనో లేకపోతే సమ్మర్ హాలిడేస్ అనో నాకు తెలీదు. మేము సమ్మర్ హాలిడేస్లో ఇక్కడికి వచ్చాము. డాల్ఫిన్ షో చూడటం నాకు చాలా నచ్చింది. ఆ ట్రైనర్స్ వాటితో రకరకాల స్టంట్స్ చేస్తున్నారు. ఈయన చూడండి 2 డాల్ఫిన్స్ మీద ఎక్కి ఎలా వెళ్తున్నాడో. వావ్! చాలా అమేజింగ్గా అనిపించింది. డాల్ఫిన్స్ వాటర్లో 15 నిమిషాల వరకు ఊపిరి ఆపుకొని ఒబ్బపట్టుకొని ఉండగలవంట. నేనేమనుకున్నాను, డాల్ఫిన్స్ కూడా చేపల్లాగా వాటర్లో బ్రీత్ చేస్తూ ఈదుతాయేమో అనుకున్నాను. వాటికి నెత్తి మీద చిన్న హోల్ లాగా ఉంటుందంట. పైకొచ్చి గాలి తీసుకొని కిందకి వెళ్ళిపోతాయంట. ఏదో చర్మం పొర ఆ గాలి తీసుకున్న తర్వాత ఆ హోల్ దగ్గర మూసుకుపోతుందంట. మళ్ళీ అయిపోయిన తర్వాత పైకొచ్చి గట్టిగా ఊపిరి వదిలి మళ్ళీ గాలి తీసుకొని మళ్ళీ ఆ హోల్ క్లోజ్ అయిపోతుందంట, కిందకి వెళ్ళిపోతాయంట. అబ్బబ్బబ్బా! ఆవిడ చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో. నాకు అనిపించింది ఈ ఉద్యోగము ఎంజాయ్ చేస్తూ చక్కగా సంపాదించే ఉద్యోగం అనిపించింది. ఇలాంటి జాబ్ నాకుంటే ఎంత బాగుండా అనిపించింది. వావ్! డాల్ఫిన్స్ చాలా అమాయకంగా కనిపిస్తాయి చూడటానికి. వాటికి ఏమీ తెలియవు అన్నట్టు అనిపిస్తాయి. కానీ అవి చాలా తెలివైనవంట, చాలా త్వరగా నేర్చుకుంటాయంట. అందుకేనేమో వీళ్ళు వీటికి ఈజీగా ట్రైనింగ్ ఇచ్చేసి ఇష్టం వచ్చినవన్నీ వీటితో చేపిస్తున్నారు. అదిగో పిల్లల్ని పిలిచారు, ఏదో అడుగుతుంది ఆవిడ. పాపం ఆశి సర్దుకొని నేను వెళ్తాను లేచింది. గబగబా వెళ్ళు అని చెప్పాము. ఈలోపు పుణ్యకాలం కాస్త గడిచిపోయి ఆవిడ పిల్లలతో చేయించాల్సినవన్నీ చేయించేసి వాళ్ళందరూ వెళ్ళిపోయారు కూడా. అబ్బబ్బా! చూడండి ఎలా చేస్తుందో. అవి చాలా తెలివైనవి అంట, చాలా త్వరగా నేర్చుకుంటాయంట. అదిగో వెళ్ళిపోయింది. మన ఆశ ఏమో మొహం మార్చుకొని నేను వెళ్ళేలోపు అయిపోయింది అని చెప్పి మొహం మార్చుకొని కూర్చొని ఉంది. ఒక నిమిషంలోనే నవ్వుతారు, ఒక్క నిమిషంలోనే అలుగుతారు. పిల్లలందరూ ఇంతే. ఇక్కడ సీ లైన్ షో కూడా ఉంది. ఆ షో చూసిన తర్వాత మేము డాల్ఫిన్ షోకి వచ్చాము. డాల్ఫిన్స్ గ్రూప్స్గా ఉండడానికి ఇష్టపడతాయంట, ఒంటరిగా ఉండవంట. అవి రకరకాల విజిల్స్, సౌండ్స్ ద్వారా ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయంట. నేను ఇక్కడ పఫర్ ఫిష్ చూడొచ్చేమో అనుకున్నాను, అది ఇక్కడ లేదు. మిగతావన్నీ ఉన్నాయి. ఎలక్ట్రిక్ ఈల్స్, పిరాణా, హ్యామర్ హెడెడ్ షార్క్స్, బెలుగా వేల్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ నేను షార్ట్స్లో పెడుతున్నాను, తప్పకుండా చూడండి. ఈ వాటరు, సీ క్రియేచర్స్, ఈ సీ లైఫ్ అంతా చూస్తుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది. నా నుండి మీరు వినాలి అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.